హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ చిల్లీ చికెన్. రెస్టారెంట్ స్టైల్లో ఈ చిల్లీ చికెన్ కనుక చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టారు అంటే మీ ఇంట్లో వాళ్ళు రెస్టారెంట్ వైపే వెళ్ళరండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. 1/2 kg బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడుక్కొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 ఎగ్ని కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మైదాని తీసుకున్నానండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని కూడా తీసుకున్నాను. మీకు కనుక మైదా పిండి ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం వేసిన మసాలాలు అలాగే మైదా పిండి, కార్న్ ఫ్లోర్ అన్నీ కూడా బాగా పట్టేలాగా బాగా కలపండి. ఇక్కడ కొద్దిగా వాటర్ని మాత్రమే వేసానండి. వాటర్ అనేది ఎక్కువగా వేయకండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు పెట్టుకుంటే మనకి చికెన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేద్దాం. చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇలా మీడియంలో పెట్టుకున్న తర్వాత కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత మనకి గోల్డ్ కలర్ వస్తుందండి. అలా గోల్డ్ కలర్ వచ్చింది అంటే మన చికెన్ బాగా కుక్ అయినట్టే. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను ఈ పాన్లో ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి ఇదే పాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 4 వెల్లుల్లి రేకలను, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 4 నుంచి 5 పచ్చిమిర్చి ముక్కలను తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ని కూడా వేశాను. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసానండి. ఉల్లిపాయను కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి. ఈ ప్రాసెస్ అంతా మనం హైలోనే పెట్టి చేసుకోవచ్చండి. తర్వాత నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ బడ్స్ని వేసానండి. మీకు కనుక స్ప్రింగ్ ఆనియన్స్ దొరకకపోతే ఆ ప్లేస్లో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ వెజిటబుల్స్ని ఎక్కువగా కుక్ చేయకండి. 50% మాత్రమే కుక్ చేయండి. అప్పుడే మన చిల్లీ చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసి బాగా కలుపుకుందాం. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ టమాటా సాస్ని వేస్తున్నానండి. ఈ టమాటా సాస్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు టమాటా సాస్ పెద్దగా ఇష్టపడకపోతే ఈ ప్లేస్లో 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ తీసుకున్నా సరిపోతుందండి. దీన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ వాటర్ని తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ వాటర్ కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి మనం 100 ml వాటర్ని కలిపితే ఇలా లిక్విడ్లా వస్తుంది. ఈ లిక్విడ్ని ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ ఉడికేలాగా 1 నిమిషం పాటు కుక్ చేద్దాం.
నేను ఇక్కడ సాల్ట్ని కూడా వేసానండి. సాల్ట్ వేసిన క్లిప్ డిలీట్ అయిపోయింది. మీరు సాల్ట్ని వేసేటప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మనకి ఈ సాసెస్లో సాల్ట్ అనేది ఉంటుంది. అలాగే చికెన్లో కూడా మనం సాల్ట్ని ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ని కొద్దిగా మాత్రమే తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేసానండి. ఈ చికెన్ని వేసిన తర్వాత మనం కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సాసెస్ అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకుందాం. ఎప్పుడైతే మనకి సాసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా వస్తే మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎలా చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందో. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.